నరాల బలహీనత. ఆ. ఇప్పుడు చాలామందికి తినే ఆహారం, మనం తింటున్న ఆహారంలో చాలా లోపాలు ఉన్నాయి. కొంతమంది ఎక్కువ నూనె వస్తువులు, తర్వాత నెయ్యి, ఇలాంటి వస్తువులు, ఇది ఈ బిర్యానీ, మటను, ఈ మధుమాంసాలు, వీటి వల్ల ఎక్కువ నరాల బలహీనత వస్తుంది. ముందు వాళ్ళకి ఏమనిపిస్తుంది, చాలా ఉత్సాహంగా ఉందిలే, తింటే తాగితే చాలా ఉత్సాహంగా ఉందని అనుకుంటారు. దీనివల్ల నిదానంగా నరాలు వీక్ అయిపోయి బలహీనత వచ్చేస్తుంది. కాబట్టి దానికి చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో, కానీ కొన్ని మాత్రం చెప్తాను. దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు అశ్వగంధ, అతిమధురం, ఈ 2 చెట్లే. ఆ 2 చెట్లు చూర్ణం చేసి పొద్దున సాయంత్రం ఒక స్పూన్, ఫుల్ స్పూన్ పాలలో కలిపి తాగాల. అలాగా మీరు ఒక నెల 40 రోజులు అట్లా చేస్తే నరాల బలహీనత పోతుంది, బలం వస్తుంది, మంచి నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. దానివల్ల ఎన్నో మీకు ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అట్లా చేయాలి. లేదంటే దగ్గరున్న ఆయుర్వేదిక్ క్లినిక్లు పోతే అక్కడ చాలామంది అనుభవజ్ఞులు ఉంటే మంచి మందులు ఇస్తారు. మా హాస్పిటల్కి వచ్చినా మేము ఇస్తాం. కాబట్టి దానివల్ల కూడా ఈ నరాల బలహీనత తగ్గుతుంది. కానీ ఆహారంలో మాత్రం ఈ నూనె వస్తువులు అంటే బిర్యానీ, మాంసాహారాలు ఇవి తినకూడదు. అవి తినడం వల్లనే మీకు ఈ నరాల బలహీనత వస్తుంది. అవి మానేయాలి. సాత్విక ఆహారం ఎప్పటికీ కూడా ఆయుష్ను పెంచుతుంది. సాత్విక ఆహారమే తీసుకోవడం మంచిది. ఈ తాగుడు వల్ల చాలా 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 వివిధ రకాలైన రోగాలు వస్తున్నాయి దానివల్ల. అది మీరు గుర్తించరు, తెలియదు. పూర్తి కింద పడిపోయినప్పుడు మీకు ఏదో అయిందని చెప్పి హాస్పిటల్కి పోతారు. వాళ్ళు నానాకి చంపి ఏదో చేస్తారు, ఆపరేషన్ అంటారు. ఇవన్నీ చాలా కష్టతరమైనవి. కనుక ఇవన్నీ మీరు గమనించుకోవాలి. ఎందుకంటే అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యులు ఎక్కడ ఉంటే అక్కడ పోయి వాళ్ళని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు చెప్తారు, సరైన డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి అటువంటి ఈ ఆయుర్వేద డాక్టర్ల డైరెక్షన్ తోటి మీరు వైద్యం చేసుకుంటే నరాల బలహీనత ఉండవు, ఏ బలహీనత ఉన్నంత వరకు హాయిగా, మంచి బలంగా, హాయిగా ఉండే అవకాశం ఉంటుంది.